ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుం అర్హతి. ఇంతవరకు చెప్పుకున్నామమ్మా. 22 చెప్పుకోవాలి ఈరోజు. 22 నుంచి 19 నుంచి సంక్షిప్తంగా చెప్పుకుందాము. హంతాచేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. ఈ వ్యావహారికమైనటువంటి ప్రపంచంలో కారణం కూడా చెప్పుకున్నాము. 3 రకాలు వాటితోటి అందరం బంధింపబడతారు. జీవుడు బంధింపబడతారు అంటారు కదా, అంటే జీవాత్మ బంధింపబడినట్లుగా వ్యవహరిస్తాడు. కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వాలు ముఖ్యంగా. అంటే జరిగే ప్రతిదీ కూడా నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను, నేనే తెలుసుకుంటున్నాను ఇత్యాది భావనలతోటి దేహాభిమానం అంతకంతగా పెరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడితే తప్ప మోక్షం అనేటువంటిది అంత సులభంగా సాధ్యం కాదు. వీటిల్లో పడిపోయి రోష ఆవేశాలకి, క్రోధ పౌరుషాలకి వీటికి లోనయ్యి, లేదా హర్ష శోకాలకి గురయ్యి నేను చంపుతున్నాను, నేను చచ్చిపోతున్నాను ఇలాంటి భావనలు. అంటే ఒకడు అనుకుంటాడు నేను వీడిని చంపుతాను, ఇంకొకటి అనుకుంటాడు నేను చచ్చిపోతున్నాను వీడి చేతిలో. ఉభౌ తౌ న విజానీతో నా అయం హంతి నహన్యతే. ఈ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఇది చనిపోయేది కాదు, చంపబడేది కాదు, చంపేది కాదు. స్వాభావికంగా చూసుకుంటే ఇద్దరిది కూడా స్వరూపతః ఇద్దరు ఒకటే, ఇద్దరు లేరు అక్కడ స్వరూపతః. కానీ వ్యావహారిక దృష్ట్యా ఈ కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వాలతోటి వ్యావహారిక సత్తా అనేటువంటిది ఒకటి ఉంది, ఏర్పడిపోయింది, బలీయంగా అయిపోయింది. అది తద్వారా ఈ భావన ప్రతిదీ కూడా నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను, అయ్యో అహో ఎంత శోకము ఎంత శోకము. ముందు ఇంకొక మంత్రంలో ఈ సంసార వృక్షం గురించి వివరిస్తారు భగవత్పాదులు. ఊర్ధ్వమూల అవాక్ శాఖ అని చెప్పి అశ్వత్థేష సనాతన అని చెప్పి ఒకటి వస్తుంది మంత్రం. అందులో ఇంకా చాలా వివరంగా వస్తుంది అసలు ఈ సంసార వృక్షాన్ని భగవత్పాదులు వర్ణించిన విధానము. అది చక్కగా పట్టుకుంటుంది, అక్కడ అర్థమవుతుంది మీరందరికీ ఈ సంసార వృక్షంలో ఎందుకు ఇంతగా సంసార వృక్షం అంటున్నారు, ఇదంతా కూడా దాని యొక్క వైపరీత్యం ఏంటి, ఇవన్నీ అక్కడ అర్థమవుతాయి. సో ఈ భిన్న భిన్నమైనటువంటి భావనలతోటి చంపబడేవాడు చస్తున్నాడు, లేకపోతే అనుభవించేవాడు అనుభవిస్తున్నటువంటి వస్తువు ఇత్యాది ఇవన్నీ కూడా ఆత్మ సత్తాలో చూసుకుంటే ఇవన్నీ లేనటువంటివి, అభిమానంతో ఇవన్నీ ఉన్నట్టు. సో మరి దీనికి ఎలా తగ్గించుకోవాలి అని అంటే అది కూడా చెప్పారు. కర్మయోగం చేయాలి. కర్మ చేయటం వద్దంటలేదు, కర్మయోగములో ఉంటూ చెయ్యాలి. కర్మయోగం అంటే ఏంటి? ఈ ప్రతి పని కూడా భగవంతునిది, ఇష్టదైవానిది, లేదా ఫలితం ఆశించకుండా చేస్తాం, వాళ్ళది ఇదంతా ఆ పరమాత్మ యొక్క కార్యం లేదా అమ్మవారి యొక్క కార్యము. ఆ భావనతోటి చేస్తే కర్మయోగం అవుతుంది. ఆ భావన లేకుండా చేస్తాం అంటే మునిగిపోయి చేస్తాం అన్నమాట. ఆ మునిగిపోయి చేసినప్పుడే ఈ సమస్య అంతా కూడా. ఎందుకు సమస్య ఏముందండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం, ఇందులో వేరే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది? ఇబ్బంది వేరే వాళ్ళ గురించి కాదు, మనము మన సహజత్వాన్ని మర్చిపోయి ఇతరమైనటువంటి మనము కాని దాన్ని మనం అనుకుంటూ, అంటే అసత్వస్తువునే నేను అనే భావనలో బతికేస్తున్నాం. ఓకే, నాకు ఒక ఆయు పరిమితి ఉంది, నాకు ఒక కర్తవ్యం ఉంది, ఒక ధర్మం ఉంది ఈ ప్రపంచంలో
రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదేదో పని చెయ్యాలి, వీళ్ళందరినీ నేను పోషించాలి ఇత్యాది. ఇవన్నీ కూడా చెయ్యవద్దు అని చెప్పటం కాదు, కర్మయోగంగా చెయ్యాలి. కర్మయోగంగా చేసినప్పుడు లేపాయమానం కాకుండా ఉంటారు. కర్మ తాదాత్మ్య దృష్టిలో చేసినప్పుడు లేపాయమానం అయిపోతారు, అంటే అందులో మునిగిపోతున్నారు. సహజంగా అందరూ చాలామంది చేసేటువంటిది ఇదే, రోజు చేసే పని అదే అయినప్పటికీ కూడా అందులో లిప్తమైపోయి అందులో మునిగిపోయి చేస్తున్నారు. సో ఈ భావన ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఇదే భగవద్గీతలో కూడా చెప్పారు భగవంతుడు, నాయం హంతిన హన్యతే. ఇదే మంత్రం అక్కడ కూడా వస్తుంది, హంతా చేన్మన్యతే హంతం హతశ్చేన్మన్యతే హతం ఉభౌ తౌన విజానీతో నాయం హంతి నహన్యతే హతశ్చేన్మన్యతే హతం. ఇది ఇంత స్పష్టంగా చెప్పినప్పటికి కూడా తెలుసుకోలేకపోవటానికి కారణము తెలియటానికి విధానం. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మ అస్య జంతో నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాత్ మహిమానం ఆత్మనః. అణువు కంటే కూడా చిన్నదైనటువంటిది, బృహత్తరమైనటువంటి దానికంటే కూడా బృహత్తరమైనటువంటిది. మరి ఎక్కడ ఉంది, ఎక్కడ వెతకాలి అలాంటి వస్తువుని అంటే నిహితం గుహాయాం, నీ బుద్ధి గుహలోనే ఉంది. తెలుసుకుంటే ఏం జరుగుతుంది, తం అక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాత్ మహిమానం ఆత్మనః. ఇంద్రియాలన్నింటినీ చక్కగా నిగ్రహించి వాటి అనుగ్రహంతో నీయందే గ్రహించగలుగు అని చెప్పి భగవత్పాదులు కానీ ఈ కఠశాఖకి సంబంధించినటువంటి కఠోపనిషత్తులో శృతి మాత కానీ చెప్పటం ఇదే. ఇది అయిన తర్వాత 21 ఎక్కడ ఉంది, ఎలా ఉంది అంటే ఇది ఇంద్రియ లోలురైపోయినటువంటి వాళ్ళకి, అంటే విషయ వాసనలో మునిగిపోయినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది. ఆసీనో దూరం వ్రజతిశయానో యాతి సర్వతః కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. నాకంటే వేరే వాళ్ళు ఎవరు తెలుసుకోగలరు దీన్ని. దగ్గరగా కూర్చున్నట్టే ఉంటుంది, దూరం వెళ్ళిపోతుంది, పడుకున్నట్టే ఉంటుంది, అంతటా ప్రయాణిస్తూ ఉంటుంది, పరిగెడుతున్నట్టు ఉంటుంది. ఈ హర్ష శోకాలు వీటితోటి కూడుకున్నటువంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఇంకెవరికైనా కానీ అది తెలియదు. మతన్యో జ్ఞాతుమర్హతి, నేను కాక ఇంకెవరు తెలుసుకోగలరు. వీటిలోనే పడి కొట్టుకుంటూ ఉంటాం తెలియనంత వరకు. ప్రతిదానికి కూడా పొంగిపోవటము లేదా కుంగిపోవటం. పొంగిపోవటము తప్పే, కుంగిపోవటము తప్పే. అదేంటండి దుఃఖం కలిగితే ఏడవ, దుఃఖం ఎవరికి కలిగింది, దుఃఖానికి కారణం ఏంటి? ఈ ఆత్మ విచారణ చేసినప్పుడు దుఃఖం నుంచి నీవు సాక్షిగా ఉంటావు. ఆ సాక్షి స్థితి రానంత వరకు అలాగే తిరుగుతూ ఉంటాం. సో ఇంతవరకు నిన్న చెప్పుకున్నటువంటివి సంక్షిప్తంగా అయింది. ఈరోజు 22వ మంత్రము నేను చెప్తాను, నాతో పాటు మీరు కూడా. ఓం అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరో నశోచతి. అందరం ఒకసారి చదువుదాం. ఓం అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో నశోచతి. సంక్షిప్తార్థం, పదచ్ఛేదము. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరో న శోచతి. అంటే తద్విజ్ఞానాచ్చ శోక అత్యయ ఇత్యపి దర్శయతి. అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటం ద్వారా కలిగేటువంటి బెనిఫిట్ ఏంటి, ఈ ఆత్మజ్ఞానం కలిగితే ఏం జరుగుతుంది. సంక్షిప్తార్థము ఈ మంత్రానికి, 22వ మంత్రానికి, శరీరం లోపల శరీరంతో సంబంధం లేకుండా శరీరము లేని దాని వలె ఉండేటువంటిది, అనిత్యమైనటువంటి పదార్థాల్లో నిత్యస్వరూపంగా ఉండేది అని అర్థం. అక్కడ శరీరం అనేటువంటిది నిత్యమా అనిత్యమా? అనిత్య వస్తువు శరీరం. ఎందుకంటే దీనికి ఒక కాల పరిమితి ఉందిగా.
60 ఏళ్ళ, 80 ఏళ్ళ, 120 ఏళ్ళ ఏదో ఉంది. ఇటువంటి అనిత్యమైనటువంటి దాంట్లో నిత్యస్వరూపంగా ఉంటుంది. దాన్నే అశరీరం శరీరేషు. ఇదేదో ఒక నా శరీరంలోనో లేకపోతే మా గురువుగారి శరీరంలోనో ఇంకొకళ్ళ శరీరంలోనో కాదు. మీ గురువుగారు, మా గురువుగారు వీళ్ళ శరీరాల్లో ఉన్నాయి, మిగతా వాళ్ళకి లేదు కాదు, అందరికీ ఉంది. అన్ని శరీరాల్లోనూ కూడా నిత్యస్వరూపంగా ఉంటుంది. అశరీరం నిత్యం అనేటువంటి భావనలు. అటువంటి మహత్తరమైనటువంటిది సర్వవ్యాపకమైనటువంటి ఆత్మని తెలుసుకుంటే ఏమవుతుంది? మహాత్మం విభుం ఆత్మానం మత్వా తెలుసుకున్నటువంటి బుద్ధిమంతుడు, ధీర అంటే బుద్ధిమంతుడు, నా శోచతి. శోచతి అంటే శోకాన్ని అతిక్రమిస్తాడు. అతిక్రాంత, శోకాన్ని తరించుతాడు, దాన్ని దాటుతాడు, శోకాన్ని దాటుతాడు. అంటే ఏంటి? శోకము అనేటువంటి దాన్ని పొందడు. దీన్ని ఇప్పుడు భాష్యకార భగవానులు ఏం చెప్తున్నారు చూద్దాము. భాష్యం ఇక్కడి నుంచి ఉంటుంది. అశరీరం స్వేన రూపేణ, అశరీరం స్వేన రూపేణ ఆకాశకల్ప ఆత్మ తం అశరీరం. తన స్వరూపంలోనే ఆకాశం కంటే కూడా సూక్ష్మంగా, ఆకాశము వలె, అంటే ఇక్కడ ఏదో ఒక పోలికతోటి చెప్పాలి కాబట్టి మనందరికీ అర్థం అవటం కోసం ఒక పోలిక తీసుకోవడానికి ఆకాశవత్ అని చెప్తారు. ఆకాశంతో పోల్చడం ఎందుకంటే ఆకాశం మనకు అందదు, ఖండించడానికి కాదు. ఆకాశంలో ఏదో మలినం ఉంది, దాన్ని మనం ఎంత ప్రయత్నం చేసినా ఛేదించలేము, దాన్ని ఏమీ ఛేదన చేయలేము, మలినాన్ని తొలగించలేము. దాన్ని ఏదో పెయింట్ చేయాలనుకుంటే మనం పెయింట్ చేయగలమా? చేయలేము. సో అశరీరం తన స్వరూపంలో ఆకాశం వలె ఎక్కడుంటుంది? ఓన్లీ మనుషుల్లోనే ఉంటుందా? అన్ని జీవుల్లోనే ఉంటుంది. అన్ని జీవులు అని అంటే ఈ లోకమేనా? కాదు. దేవ, పితృ, మనుష్య అన్ని శరీరాల్లోనూ, ఇంతే కాదు అన్ని జీవుల శరీరాల్లోనూ ఉంది. కాకపోతే మిగతా శరీరాలకి అంటే ఈ కింది జన్మలు ఏవైతే ఉన్నాయో, పశు జన్మలు, పక్షి జన్మలు, జడ జన్మలు, వీటిల్లో ఉన్నటువంటి వాటికి ఇంత వివేకం ఉండదు అనవస్థితమైనప్పటికీ. సో ఇటువంటి ఆత్మ, దీన్నే ఈ అన్ని శరీరాల్లోనూ అశరీరిగా ఉంటూ దేవ శరీరేషు దేవ పితృ మనుష్యాది శరీరేషు అనవస్థేషు అవస్థితి రహితేషు. అనవస్థేషు అంటే అవస్థితి రహితేషు, అంటే అవస్థితం అంటే నిత్యం, అవికృతం ఇది ఏతత్ అంటే ఇది నిత్యమైనటువంటిది, అవికృతం ఎటువంటి వికారములు లేనటువంటివి. వికారములు అంటే షడ్భావ వికారములు అని చెప్పుకున్నాము. జన్మించటము, ఉండటము, వృద్ధి చెందటము, మార్పు చెందటము, క్షీణించటము, లయించటము, షడ్భావ వికారాలు. నిత్యం అవికృతం ఇది ఏతత్ మహాంతం. మహాంతం అంటే మహత్తరమైనటువంటిది అంటే పెద్దది, గొప్పది అని అంటాం కదా, అలాంటిది. సో నిత్యం, అవికారం, అలాగే మహాన్ అంటే మహత్వస్య ఆపేక్షికత్వ శంకాయాం ఆహ విభుం అంటే విభు. విభు అంటే ఏంటి? వ్యాపినం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు విభు. అంటే ఎవరు? ఆత్మానం అంటే ఆత్మగ్రహణం. స్వతః అనన్యత్వ ప్రదర్శనార్థం అంటే ఇంకొకటి లేదు అని చెప్పడం కోసం, అనన్యత్వ ప్రదర్శనార్థం ఆత్మశబ్ద ప్రత్యేగాత్మ విషయ ఏవ. ఈ ఆత్మ అనేటువంటిది ప్రత్యేగాత్మ గురించే చెప్తున్నారు ఇక్కడ. ఇంకొక పదార్థం లేదు. అన్యత్వ ప్రదర్శనార్థం, అనన్యత్వ ప్రదర్శనార్థం. అన్యత్వం లేదు. అన్యత్వం ప్రదర్శన అంటే ఇంకొకటి ఏదైనా ఉంటే దీంతో సరిపోల్చగలిగినటువంటిది, అప్పుడు ఇది నిత్య వస్తువు అనలేము, మహాన్నని అనలేము. అలాంటిది లేదు అసలు. ఆత్మతోటి సరిపోలేటువంటిది కానీ దానికంటే మించినటువంటిది కానీ లేదు. సరిపోలేదే లేనటువంటిది, మించినది ఇంక అసలు ఉండనే ఉండదు. సో ఆత్మశబ్ద ప్రత్యేగాత్మ విషయ ఏవ ముఖ్యస్థం ఈదృశం ఆత్మానం. ఇటువంటి గొప్పదైనటువంటి ఆత్మను,
ఆత్మానం ఆత్మగా మత్వా అంటే తెలుసుకొని, ఏం తెలుసుకొని, అయం అహం ఇతి, ఇదే నేను, నేనే ఇది, నేను ఇదే, నేను ఆత్మనే అని తెలుసుకున్నటువంటి వాడు ధీర. ధీర అంటే ధీమాన్ ఏం చేస్తాడు, నా శోచతి, ఖేదం పొందడు, హర్షము పొందడు, పొంగిపోడు కుంగిపోడు. నహి ఏవం విధస్య ఆత్మవిద శోక ఉపపత్తి. ఇంత ఆత్మవేత్త అయినటువంటి వాళ్ళకి శోకానికి అసలు కారణమే లేదు. అంటే ఎటువంటి వికల్పమైనా కూడా వీళ్ళకి శోక కారణం కాచాలదు. ఎందుకని, వీళ్ళు ఆత్మస్వరూపులై ఉంటారు కాబట్టి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మస్వరూపులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి శోక ఉపపత్తి లేదు. ఇది 22వ మంత్రము. మరి ఈ ఆత్మని తెలుసుకోవాలి అని అంటే విధానం ఏంటి? మహాత్ములు చెప్పినటువంటి విధానము, విచారణ మార్గము, శ్రవణ మనన నిధిధ్యాసములు. అంటే నిత్యము కూడా ఈ ఉపనిషత్ వాక్యాల్ని శ్రవణం చేయాలి, ఆత్మతత్వాన్ని విచారిస్తూ ఉండాలి, శ్రవణం చేసి వదిలేయకుండా మననం చేస్తూ ఉండాలి. ఎందుకు ఇలా చెప్పారు? అంతా కూడా ఆత్మే అన్నారు, నీవు నిత్యస్వరూపుడే ఉన్నారు, నేను నిత్యస్వరూపుని ఎలా అయ్యాను? ఇలా విచారణ చేయాలి. నిత్యస్వరూపుడు అవటం అంటే ఏంటి? నేను అక్కడ స్త్రీనా పురుషుడా కాదు. నీవు నిత్యస్వరూపుడవు, నీవు పురుషుడవు అన్నారు అంటే ఇది మాకు స్త్రీలకి కాదేమో, కాదు అని అనుకోకండి. పురుషుడు అంటే పురమునందు వసించువాడు పురుషుడు. పురం అంటే అష్టచక్రే నవద్వారే పురి అయోధ్య. 8 చక్రాలతోటి 9 ద్వారాలతోటి ఉండేటువంటి పురము అయోధ్య అంటారు. అయోధ్యలో ఉండేటువంటిది ఎవరు? ఆత్మారాముడు. ఆయనే పురుషుడు, మిగతా వాళ్ళంతా ఆయన అసిస్టెంట్సే. అంటే ఇంద్రియాలు కానివ్వండి, ఇంద్రియ వ్యాపారాలు కానీ ఇవన్నీ ఎవరి కోసం జరుగుతోంది? సాంఖ్యంలో ఇదే చెప్పుకున్నాం. సాంఖ్యం చెప్పినప్పుడు ఇదే చెప్పారు. పురుషుని కోసమే ప్రకృతి నటవత్ వర్తతి. అంటే ఒక స్టేజ్ మీద ఆర్టిస్టులు ఉంటారు. వీళ్ళందరూ ఎవరి కోసము ఆ నృత్యం కానివ్వండి, గానం కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు? స్టేజ్ బయట కూర్చుని చూసేటువంటి ప్రేక్షకుడి కోసమే కదా. సో ఆ ప్రేక్షకుడి కోసమే వీళ్ళందరి యొక్క ప్రయత్నము. ఆ పరమాత్మని సంతృప్తి పరచడం కోసమే ఇంద్రియాలన్నీ కూడా తమ తమ విషయాలన్నీ తెచ్చి ఆయనకి అర్పిస్తూ ఉంటాయి. కంటి ద్వారా విషయాలను తెస్తాయి, ముక్కు ద్వారా తెస్తాయి, శరీరం ద్వారా, చర్మం ద్వారా, కర్ణముల ద్వారా, జిహ్వ ద్వారా ఇవన్నీ తీసుకొచ్చి ఈ విషయభోగాలన్నీ ఇవి అనుకుంటాయి. ఇవన్నీ పరమాత్మ వీటిని స్వీకరిస్తారు, మమ్మల్ని అనుగ్రహిస్తారు. స్వీకరిస్తారు అనేటువంటిది మొదటి భావన. కాకపోతే గ్రహించవలసింది ఏంటంటే అవిక్రియుడు అని చెప్పి ఎప్పుడైతే గత మంత్రంలో మనం చెప్పుకున్నాము, అవిక్రియత్వం అయినటువంటిది ఈ మంత్రంలో చెప్పుకున్నాం. ఈ మంత్రం అంటే ఇప్పుడు చెప్పిన 22వ మంత్రంలో నిత్యం అవికృతం ఇది ఏతత్. అంటే నిత్యమైనటువంటిది, అవిక్రియమైనటువంటిది. అంటే ఎటువంటి వికారములు లేనటువంటిది. ఎటువంటి వికారములు లేనటువంటి పరమాత్మకి విషయభోగాల పట్ల ఆసక్తి ఉంటుంది. వీటి ప్రయత్నం ఇవి చేస్తున్నాయి. సో ఆయన స్వీకరించటం లేదు, తిరస్కరించటం లేదు. వీళ్ళు అనుకుంటారు తీసుకుంటున్నారని, తీసుకోను లేదు. మరి ఇటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రవచనం వినటం ద్వారానా, లేకపోతే మన తెలివితేటలతోటి తర్కంతో ఏమన్నా తెలుసుకోగలమా? ఎలా తెలుసుకోగలము అంటే అసలు ఫస్ట్ స్టెప్ ఏంటంటే పరమాత్మ ఉన్నారు అనేటువంటిది మనం గ్రహించి పరమాత్మకి మనని మనం సమర్పించుకోవాలి. జరిగేదంతా అంటే జరిగే ప్రతిక్రియలోనూ, ప్రతిక్రియ కాదు ప్రతిక్రియ, విడిపదాలు. అంటే జరిగేటువంటి ప్రతి కార్యంలోనూ ఉన్నటువంటిది ఆ పరమాత్మ యొక్క శక్తే, పరమాత్మ యొక్క ప్రేరణతోటే నడుస్తున్నాయి అన్నీ. ఉదాహరణకి సముద్రం అగాధము వలె ఉంటుంది, తరంగాలకి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. సునామీలాగా వచ్చిందంటే కొన్ని దేశాలు కొట్టుకుని పోతాయి, మునిగిపోతాయి. ఆ సముద్రంలో శక్తి కాదది,
పరమాత్మ శక్తి సముద్రంలో వర్తిస్తుంది. వాయుదేవుడు పెద్ద పెద్ద చెట్లని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తారు. ఆ శక్తి వాయుదేవుడిది కాదు, పరమాత్మ శక్తి వాయువులో ఆ సమయానికి అందించబడింది, వర్తిస్తోంది. దాహక శక్తి అగ్నిది కాదు. ఇలాగే పంచభూతాలకి కూడా శక్తి పరమాత్మ నుంచి వచ్చింది. మరి అలాంటప్పుడు ఇంద్రియాలకు ఏం గొప్ప ఉంది? ఇంద్రియాలన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటివే, శరీరంతో సహా మనస్సుతో సహా. మనసు కూడా సూక్ష్మాంశమే. వీటన్నిటికీ కూడా శక్తి పరమాత్మ నుంచి వస్తేనే నడుస్తోంది. జరిగే ప్రతి కార్యంలోనూ, ప్రతి అద్భుతంలోనూ, ప్రతి ఏ సన్నివేశంలోనూ కూడా పరమాత్మ శక్తి మాత్రమే ప్రవర్తిస్తోంది. ఇది గ్రహించి పరమాత్మ యొక్క విభూతులని ఆస్వాదించడం మొదటి మెట్టు. అప్పుడు ఆత్మ యొక్క అనుగ్రహంతో మనకి కొంత అవగాహన కలుగుతుంది. దాన్ని విచారణ ద్వారా స్థిరీకరించుకోవాలి. ఒక రోజులో వచ్చేస్తుందని చెప్పను, కానీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. రోజు కొంతసేపు ఏకాంతంలో కూర్చుని, ఇది విచారణ మార్గం. దీనికి ఎటువంటి శ్రమ లేదు. జరిగేటువంటి ప్రతి సన్నివేశాన్ని సాక్షిగా చూడగలగటం నేర్చుకోవాలి. సాక్షిగా చూస్తూ ఉండాలి. జరిగే ప్రతి అద్భుతం కానివ్వండి, ప్రతి క్రియ కానివ్వండి, అందులో పరమాత్మ యొక్క విభూతే ప్రవర్తిస్తోంది. ఎవరో ఒక అద్భుతంగా ఒకళ్ళు నటన చేశారు. ఆ నటుడి యొక్క నటనా కౌశలం అనేటువంటిది పరమాత్మ నుంచి వచ్చినటువంటి అనుగ్రహం, విభూతి అది. ఎవరో ఒకళ్ళు అద్భుతంగా గీతం పాడారు. ఆ అద్భుతమైనటువంటి గీతం పాడటంలో ఉన్నటువంటిది పరమాత్మ యొక్క చైతన్యమే. ఎవరో ఒక అత్యంతమైనటువంటి విఘాతం ఏదో కలిగించారు. ఆ విఘాతం చేసినటువంటి వాడిలో కూడా ఉన్నటువంటిది పరమాత్మ చైతన్యమే. చేతిలో కత్తుంది, ఎలా వాడాడు అనేటువంటిది డాక్టర్కి ఒక హంతకుడికి తేడా ఉంది. కానీ చైతన్యం అటువంటిది, సామాన్యంగా అలాగే ఉంటుంది, సామాన్యంగానే ఉంటుంది. వీళ్ళ పట్ల అనురాగము ఉండదు, వాళ్ళ పట్ల ద్వేషము లేదు. సో అటువంటి పరమాత్మ చైతన్యాన్ని ఆత్మ యొక్క కృపతోటే మనం పొందగలుగుతాము. ఆత్మ యొక్క కృప మనకి ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఫస్ట్ స్టెప్ ఆత్మ ఉంది అనేటువంటిది మనం అంగీకరించాలి, తెలుసుకోవాలి. నిస్సంశయంగా పరమాత్మ ఉన్నారు. ఆయనకి రూపం ఉందా లేదా మీ ఇష్టం అనుకోండి, రూపం ఉందా లేదా మీ ఇష్టం, కానీ పరమాత్మ ఉన్నారు. ఈ జరిగేదంతా కూడా, ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క చైతన్య ప్రసరణతోటే, చైతన్య సాన్నిధ్యంలోనే జరుగుతున్నాయి. ఏ విధంగా అయితే సూర్యోదయంతో పక్షులు నిద్రలేచి ఆహారంకు వెళ్తూ ఉంటాయో, ఏ విధంగా అయితే సూర్య ఉదయంతో కమలములు వికసించటం మొదలు పెడతాయో, పుష్పాలు వికసిస్తూ ఉంటాయో, అదేవిధంగా పరమాత్మ యొక్క చైతన్యంతో మనము సుషుప్తి నుంచి జాగృతిలోకి వస్తున్నాము అనుకుంటాం. ఆ జాగృత అవస్థలోకి ఉంది లేదు, ఈ అవస్థలు ఉన్నాయి లేదు అనేది పై స్థాయికి వెళ్ళినప్పుడు అసలు ఈ అవస్థలు ఇవన్నీ కూడా అది విచారణ వేరే ఉంటుంది. కానీ విచారణ మొదలు పెట్టడానికి నిద్రాణ స్థితిలో, అంటే సుషుప్తిలో ఉన్నప్పుడు ఇంద్రియాలన్నీ కూడా శక్తిహీనములైనవి, ఏమీ తెలుసుకోవటం లేదు. అవే కళ్ళు, అవే చెవులు, అవే చర్మము, అవి అన్నీ అవే. కానీ అవి వాటి యొక్క శక్తిని కోల్పోయినాయి. అదే మనస్సు మరి ఎందుకు పరిగెట్టడం లేదు నిద్రలో? అదే జాగృత అవస్థలోకి వస్తుంది. మెల్లమెల్లగా ఒక్కొక్క ఇంద్రియము మేల్కొంటుంది, తమ యాక్టివిటీస్ని, వ్యవహారాన్ని మొదలు పెడతాయి. కానీ విస్మరిస్తున్నాయి. తమకి నిద్రలో ఉన్నప్పుడు ఈ పనులు చేయలేకపోయినాయి. ఎందుకని? చైతన్యము వీటిని ప్రేరేపించటం లేదు ఆ టైంలో. అంటే చైతన్యం యొక్క ప్రేరణని స్వీకరించే స్థితిలోకి లేవు. అంతే తేడా. మృత్యువు కూడా అంతే. ఎప్పుడైతే చైతన్యాన్ని స్వీకరించగలుగుతున్నాయో ఆ చైతన్య సాన్నిధ్యంలో మళ్ళీ ఇవన్నీ ఒక్కొక్కటి తమ క్రియాకలాపాలని మొదలు పెడతాయి. ఆ క్రియాకలాపాలని మొదలుపెట్టే టైంలో ఒక క్షణం ఆలోచన చేయండి. ఏ చైతన్య ప్రసరణ ద్వారా ఇవన్నీ ఈ క్రియాకలాపాలని మొదలు పెట్టగలుగుతున్నాయి? కన్ను ఎలా చూడగలుగుతుంది? దృశ్యాన్ని ఎలా పట్టుకోగలుగుతుంది? చెవి ఎలా వినగలుగుతుంది? అవగాహన చేసుకోగలుగుతుంది? మనస్సు ఎలా ఆలోచన చేయగలుగుతుంది? మనస్సు కూడా ఒక ఇంద్రియమే. ఈ విచారణ చెయ్యాలి. ఈ విచారణ చేసినప్పుడు అర్థమవుతుంది పరమాత్మ ఉన్నారు అనేటువంటిది సత్యము. ఆ పరమాత్మ నీలోనూ ఉన్నారు అనేటువంటిది
సత్యం. ఇది గ్రహించిన తర్వాత ఆ ఆత్మ యొక్క అనుగ్రహంతో మనకి ఆ ఆత్మవిజ్ఞానం కలుగుతుంది. నిజానికి తెలుసుకునేది తనే, అది తర్వాత విషయం. అవన్నీ వేరే సందర్భం వచ్చినప్పుడు, ప్రస్తుత సందర్భం అది కాదు. కాబట్టి ఆత్మ యొక్క అనుగ్రహంతో మనకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. దీన్నే మనం 23వ మంత్రంలో చెప్పుకుంటాము. మంత్రానికి పూర్వము ఒక భాష్యం ఉంది. యద్యపి దుర్విజ్ఞేయ అయం ఆత్మ తథాపి ఉపాయేన సువిజ్ఞేయేవ ఇది ఆహ. కష్టంగా తెలుసుకోగలిగినటువంటిది దుర్విజ్ఞేయము, సుఖంగా తెలుసుకోగలిగినటువంటిది సుజ్ఞేయము. చెప్పుకున్నాం ఇది. సుఖేన జ్ఞాయతే ఇది సుజ్ఞేయ, దుఃఖేన జ్ఞాయతే ఇది దుర్జ్ఞేయ, అది దుర్విజ్ఞేయ. ఇక్కడ అంటే దుఃఖేన విజ్ఞాయతే, సుఖేన విజ్ఞేయ సువిజ్ఞేయ. యద్యపి దుర్విజ్ఞేయ అయం ఆత్మ తథాపి ఉపాయేన, అంటే ఈ ఉపాయంతో పొందగలుగుతున్నారు కాబట్టి వాళ్ళని వివేకులు అన్నారు. ఈ ఉపాయాన్ని ఆలోచన చేయకుండా ఉండిపోయేటువంటి వాళ్ళని మూఢులు అని చెప్పి భగవత్పాదుల వారు చెప్పడం జరిగింది. పునః చాలా చోట్ల వస్తుంది ఆ పదాలు. ఈ ఆత్మ అంత తేలికగా తెలుసుకోగలిగినటువంటిది కాదు, అణువు కంటే చిన్నది, మహాన్ ఆత్మ, ఇవన్నీ చెప్పాము. యమధర్మరాజు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇది అంత తేలికగా తెలుసుకోగలిగినటువంటిది కానప్పటికీ ఉపాయము ద్వారా, ఆ ఉపాయమే సాధన అన్నమాట. ఇవి గురుముఖత, సత్సంగంలోను గురుముఖత, ఉపనిషత్ శ్రవణంతో మనకు వస్తాయి. ఉపాయముతోటి ఆలోచన చేస్తే ఇది సువిజ్ఞేయం అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఆ మంత్రం చెప్తున్నారు. అదే మంత్రంలో చెప్తున్నారు. చెప్పండి. ఓం నాయమాత్మా ప్రవచనేన లభ్యో, ఓం నాయమాత్మా ప్రవచనేన లభ్యో, న మేధయా న బహునా శ్రుతేన, న మేధయా న బహునా శ్రుతేన, యమేవైష వృణుతే యమేవైష వృణుతే, తేన లభ్యః తేన లభ్యః, తస్య ఏష ఆత్మా తస్య ఏష ఆత్మా వివృణుతే వృణుతే, తనూం స్వాం. తనూం స్వాం. అందరం కలిసి చదువుదాం. ఓం నాయమాత్మా ప్రవచనేన లభ్యో, న మేధయా న బహునా శ్రుతేన, యమేవైష వృణుతే తేన లభ్యః తస్య ఏష ఆత్మా వివృణుతే తనూం స్వాం. పదచ్ఛేదం చదువుతారమ్మా? పదచ్ఛేదం చదవండి. పదచ్ఛేదం పదార్థంతో సహా చదవండి. అయం, ఈ ఆత్మ అంటే ఆత్మ ప్రవచన ప్రసంగాల చేత నలభ్య పొందబడదు, నమేధయ పాండిత్యం చేత కాదు, బహునా శృతేన ఎంతో ఆలకించడం వల్ల కాదు, యం కేవల ఎవరు దానికోసమే వృణుతే వ్యాకులత చెందుతాడో, తేన అతడి చేత లభ్య పొందబడుతుంది, తస్య అతనికి స్వాం తన యొక్క, తను తన స్వభావాన్ని వివృణుతే వెల్లడిస్తుంది. ప్రసంగాల వల్ల పాండిత్య వల్ల తెలుసుకునేటువంటిది కాదు. ఈ ఆత్మ పొందలేదు అని చెప్తుంది. ఇది ఈ మంత్రము విధివాక్యం. విధివాక్యం అంటే ఏం చేయాలి అనేటువంటి దాని గురించి చెప్పేటువంటిది ఇది. అందుకని దీన్ని విధివాక్యము అంటారు. అలాగే ఎం అనేటువంటి దాన్ని ఏం తెలుసుకోవాలంటే ఆత్మానం అనేటువంటి అర్థంలో తీసుకోవాలి. ఇక్కడ కొన్ని సర్వనామ శబ్దాలని వాడుతూ ఉంటారు. ఆ ఎం అనేటువంటిది ఆత్మానం. అలాగే తేన అన్నారు. తేన అంటే ఎవరితోటి? వారితోటి అని చెప్పారు. వారితోటి అంటే ఎవరితోటి అనేది అర్థం తీసుకోవాలంటే ఎవరైతే ఏష ఆత్మ వివృణతే తనుసమ, ఎవరైతే ఆత్మని ఆశ్రయిస్తారో వారికి
తస్య ఏష ఆత్మ వివృణతే, వారి యొక్క ఆత్మ వివరిస్తుంది. స్వాం అంటే వారి యొక్క ఆత్మ వారికి వివరిస్తుంది, తనకు తాను వివరిస్తుంది. సంక్షిప్త అర్థం అందరికి బోధపడి ఉంటుంది. ఇది ప్రవచనాలతోటో లేకపోతే ఏదో ఒకసారి వినేసాము, ఏదో ఒక పుస్తకం చదివేశాము, శ్రవణము పనికి రాదు అని కాదు, కానీ శ్రవణం ద్వారా దృఢమైనటువంటి స్థితి కలుగుతుంది అనేటువంటిది కాదు. శ్రవణం చేసిన తర్వాత దాన్ని మననం చేయాలి, విచారణ చేయాలి. ఎలా విచారణ చేయాలంటే ఫస్ట్ ఇది ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది, నేను ఆ ఆత్మని, ఈ శరీరం కంటే భిన్నమైనటువంటిది ఆ పరమాత్మ లేదా ఆత్మ. నేను ఈ శరీరం కాదు, నేను ఆ ఆత్మని. నేను ఉండటంతో ఈ శరీరం ప్రయాణిస్తోంది, ఈ శరీరం తన పనులను చేస్తోంది, కానీ నేనే ఈ శరీరం కాదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఎవరు పట్టించుకోరు, ఒక పూట కూడా ఉంచరు ఇంట్లో. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఉన్నంత వరకే ఈ శరీరానికి గంధలేపనాలు ఏదో ఏం పూసినా, పౌడర్ పూసినా లేకపోతే ఆయిల్ పూసినా ఏం పూసినా నేనున్నంత వరకే. నేనంటూ వెళ్ళిపోయిన తర్వాత నిన్నటి దాకా అంటే అంతకు ముందు రోజు వరకు కూడా ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా పలకరించి వీళ్ళందరూ కూడా తీసేయండి ఇంకా సాయంత్రం అయిపోతుంది, సూర్యాస్తం అయిపోతుంది, ఇంకా ఎంతకాలం ఎంతసేపు ఉంచుతాము, పంపించేయండి, బయట పెట్టేస్తారు. ముందే ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ కష్టం అండి, అందుకని ముందు బయట పెట్టేసేయండి. అలా ఉంటుంది. ఇదంతా ఎప్పటి వరకు నేనున్నంత వరకే దీనికి మర్యాదలు. వచ్చిన వాళ్ళు గౌరవిస్తారు, కాళ్ళకు దండం పెడతారు, ఇంకేమేమో చేస్తారు, పలకరిస్తారు, కాఫీ తాగుతారు, టీ తాగుతారు, అడుగుతారు, భోజనం చేస్తారు అంటారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరన్నా వచ్చి కాఫీ ఇస్తారా, కాఫీ తాగుతారని అడుగుతారా, ఇస్తారా? అలా ఉంటుంది ఈ పరిస్థితి. సో అందుకని నేను ఈ ఆత్మని, నేను ఈ శరీరాన్ని కాదు అని ఎవరైతే తెలుసుకొని ఆ ఆత్మని ఆశ్రయించుతామో వాళ్ళకి ఆత్మతత్వం అనేటువంటిది ఆత్మ అనుగ్రహంతో బోధపడుతుంది. దీన్నే భగవత్పాదులు ఏం చెప్తున్నారు, శంకర భాష్యం చూద్దాం దీనికి. నా అయం ఆత్మ ప్రవచనేన అనేక వేద స్వీకరణేన, అంటే ఎన్నో గ్రంథాలు చదివేసాం, మాకు ఆత్మతత్వం తెలిసిపోయింది, గంటలు ఉపన్యాసం చెప్పొచ్చు, అంత మాత్రాన ఆత్మతత్వం బోధపడింది అని కాదు. అంటే అవి చదవటం వృధా అని చెప్పటం కాదు. ఇక్కడ చదవటం ద్వారా తెలిసిపోయింది కాదు, చదవటం ఒక స్టెప్ అనుకోవాలి అంతే. అంతేగాని చదవనే అక్కర్లేదు అని కాదు. అక్కడ చదవాలి, శ్రవణం చేయాలి, సత్సాంగత్యంలో పాల్గొనాలి, కానీ విచారణ చెయ్యాలి. విచారణ ద్వారా లభిస్తుంది. రోజు ఏకాంతంలో ఒక 10-15 నిమిషాలు కూర్చొని ఏం చెప్పారు ఈరోజు, ఏం చెప్పారు ఈ ఆత్మ గురించి, నేను ఎవరు, ఈ ఆత్మ ఎవరు, నేను ఈ దేహం ఎందుకు కాదన్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహం స్థితి ఏంటి, నేను నిద్రలోకి వెళ్ళినప్పుడు నేను నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ దేహం ఏమవుతుంది, ఈ దేహానికి అసలు ఎందుకు చైతన్యం, మెలుకుని ఉన్నప్పుడు దోమ కొడితే అబ్బో అంటున్నాం, నిద్రపోయినప్పుడు దోమలు పీకినా కూడా ఎందుకని అంటలేదు. విచారణ చెయ్యాలి, ఇవన్నీ ఆలోచన చేస్తే తెలుస్తాయి మెల్లమెల్లగా. స నా అయం ఆత్మ ప్రవచనేన అనేక వేద స్వీకరణేన లభ్య జ్ఞేయ, లభ్య అంటే జ్ఞేయ తెలుస్తుంది, తెలియటం. నా అపి మేధయ, మేధయ అంటే గ్రంథార్థ ధారణ శక్త్యా. నేను ఒక గ్రంథాన్ని ఇలా చూశానంటే అలా నాకు గుర్తుండిపోతుంది. నేను ఏకసంతాగ్రహిణి, అనేక గ్రంథాలు నేను చదివి ఉన్నాను, ఇప్పటికి 1000 గ్రంథాలు చదివానండి. వీటితోటి ఆత్మతత్వం తెలిసింది అని కాదు. నా బహునా శృతేన కేవలేనా, అంటే ఓన్లీ వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. వేదాధ్యయనం, మీరు వేదంలో ఏదైనా ఒక పదం చెప్పండి, ఆ అనువాకం చెప్పేస్తారు. అంత మాత్రాన ఆత్మతత్వం తెలిసిందని కాదు. కేన తర్హి లభ్య ఇది ఉచ్యతే, అంటే దేని ద్వారా మరి ఇది తెలుస్తుంది, మరి అయితే దేని ద్వారా తెలుస్తుంది, దీంతో రాదు, ఇది కాదు, అది కాదు, వేదాధ్యయనం చేసినా కాదు, గ్రంథాలు అధ్యయనం చేసిన, శాస్త్రాధ్యయనం చేసినా కాదు అన్నారు. మరి దేని ద్వారా తెలుస్తుంది అంటే చెప్తున్నారు, యం ఏవ అంటే స్వాత్మానం ఏష సాధక వృణుతే, అంటే ప్రార్థిస్తారు తన ఆత్మని, అంటే తన అంతరంగంలో తను ప్రార్థిస్తారు. ప్రార్థించడం అంటే స్మరించటం, వివరంగా తెలుసుకోండి, స్మరించటం అనమాట. ప్రార్థయతే తేన ఏవ ఆత్మనా వరిత్ర స్వయం ఆత్మా లభ్య జ్ఞాయతే ఏవం ఇత్యేతత్. వాళ్ళకే ఆత్మ తనను తాను ప్రకటించుకుంటుంది, లభించుతుంది అంటే ప్రకటించుకుంటుంది. ఇదేదో
బయట ఏదో వస్తువు దొరికింది అన్నట్టుగా అది దొరికింది కాదు. సహజంగా ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ నీతోటే ఉంది ఆత్మ, కానీ తెలుసుకోలేదు. ఎప్పుడైతే మనం అంగీకరించి సమర్పణ చేసుకుంటామో ఆత్మకి మనం తనను తాను ప్రకటించుకొని నువ్వే నేను, నేనే నువ్వు నాయనా, ఎందుకు బాధపడుతున్నావు అని నిజబోధ చేస్తుంది. నిజబోధ అద్దంలో చూసుకున్నంత స్పష్టంగా మన ముఖాన్ని అది ఈ మానవ జన్మలోనే సాధ్యమవుతుంది. పితృలోకాల్లో, గంధర్వలోకాల్లో, ఈవెన్ బ్రహ్మలోకంలో కూడా మానవలోకంలో మనిషికి కనిపించినంత స్పష్టంగా ఆత్మతత్వ జ్ఞానం అనేటువంటిది అంత స్పష్టంగా తెలియదు. అది కూడా ముందు ముందు చెప్పుకుంటాం మనం. ఏవమిత్యేతత్ నిష్కామస్య ఆత్మానం ఏవ ప్రార్థయతే ఆత్మన ఏవ ఆత్మ లభ్యతే ఇత్యర్థః. ముళ్ళుతోటి ముళ్ళుని తీసాం, అలాగే ఆత్మ ద్వారానే ఆత్మని తెలుసుకుంటాం. ముళ్ళు అనేది ఇక్కడ ఉదాహరణ అంతే, ఉపమానం కోసం చెప్పింది. ఆత్మ ద్వారానే ఆత్మని తెలుసుకుంటారు. ఎలా ఉన్నప్పుడు అంటే నిష్కామస్య అంటే ఇందాక ముందు స్టార్టింగ్లో చెప్పాను, కర్మయోగంలో ఉంటూ, అంటే ఇది చేయవలసినటువంటి కర్తవ్యం కాబట్టి చేస్తాం. ఎక్కడ తగులుకోకుండా ఉండాలి. ఎంతమంది పుట్టలేదు, ఎంతమంది మాయమైపోలేదు. మనం ఏమన్నా ఎప్పటికీ ఇక్కడే ఉంటామా? ఉండము. మరి ఏం తెలుసుకోవాలి? దేనికోసం కోరిక పెంచుకోవాలి? ధనమా, వస్తువులా? ఇవన్నీ అశాశ్వతం. ఈ దేహమే అశాశ్వతమైనది. నీవు వెళ్ళిన తర్వాత ఈ దేహానికి ఉన్నటువంటి బంగారం ఏదైనా ఉంటే అవి కూడా పీకేస్తారు. వాటితో పాటు అవన్నీ కూడా దేహంతో రావు. ఆత్మ ద్వారానే ఆత్మనా ఏవ ఆత్మ లభ్యతే, ఆత్మ ద్వారానే ఆత్మ లభించబడుతుంది. సో దీన్ని తాత్పర్య వాక్యం అంటారు లాస్ట్లో. అంటే అంతదాకా భాష్యం చెప్పి భగవత్పాదులు వారు నిష్కామస్య ఆత్మానం ఏవ ప్రార్థయతే ఆత్మన ఏవ ఆత్మ లభ్యతే ఇత్యర్థ. ఈ వాక్యం ఏదైతే ఉందో దీన్ని తాత్పర్య వాక్యం. ఎందుకంటే భాష్యం అంతా చెప్పేసేసి దానికి సమ్మరీ లైన్ ఇది భగవత్పాదులు వారి యొక్క మాట అని చెప్పుకోవచ్చు మనం. ఏం చెప్తున్నారంటే భగవత్పాదులు, శంకర భగవత్పాదులు నిష్కామస్య ఆత్మానం ఏవ ప్రార్థయతే ఆత్మన ఏవ ఆత్మనా ఏవ ఆత్మ లభ్యతే, ఆత్మనా ఏవ ఆత్మచేత ఆత్మ లభ్యతే. అంటే ఇంకొక పదార్థం ద్వారా ఆత్మని తెలుసుకోలేము. ఆత్మ ద్వారానే ఆత్మని తెలుసుకోవాలంటే తనను తాను తెలుసుకుంటుంది. మరి నేనెవరు ఇక్కడ? ఇలా విచారణ జరగాలి. చెప్పారు తనను తాను ఆత్మ తెలుసుకుంటుంది. మరి నేనెవరు? నాకేం పని? ఆత్మ తనను తాను తెలుసుకుంది, నాకేంటండి? నేనెవరు, ఆత్మ ఎవరు? ఈ విషయం అవగాహన రావాలి అంటే విచారణ చేసి తీరాలి. తర్వాత మంత్రానికి ఉపోద్ఘాతము. కథం లభ్యతే ఇత్యుచ్యతే. మరి ఎలా లభిస్తుంది? ఎటువంటి ప్రకారంగా, ఏ ప్రకారంగా లభిస్తుంది? కథం, ఏ విధంగా? తస్య ఆత్మకామస్య ఏష ఆత్మ వివృణుతే ప్రకాశయతి పారమార్థికీం తనూం స్వాం అంటే స్వకీయాం స్వయాథాత్మ్యం ఇత్యర్థః. ఏ విధమైనటువంటి దానిలాగా దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది అని అంటే ఆత్మకాముడు అయినటువంటి ఆ వ్యక్తికి తన యొక్క పారమార్థిక స్వరూపములో, అంటే తన యొక్క యాథాత్మ్య స్వరూపము, అంటే యథార్థ స్వరూపము, యాథాత్మ్యం, యథార్థం అంటాం కదా, యథార్థమైనటువంటి స్వరూపంలో వివృణుతే అంటే ప్రకాశిస్తుంది, అంటే తన స్వప్రకాశమానంగా గోచరిస్తుంది. ఇంతేకాకుండా ఈ ఆత్మజ్ఞానానికి అనధికారి ఎవరు? అంటే ఎవరికి ఆత్మజ్ఞానం అనేటువంటిది పట్టదు. ఇంతకుముందు కొంత చెప్పారు, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో చెప్తున్నారు. ఈ మంత్రాన్ని మనము ఇప్పుడు ఈ మంత్రం చెప్పుకుందాం. ముందు మంత్రం చదువుదాం. ఓం నావిరతో ఓం నావిరతో దుశ్చరితాత్ దుశ్చరితాత్ నాశాంతో నాశాంతో నాసమాహితః నాసమాహితః నాశాంతమానసో నాశాంతమానసో వా అపి వా అపి ప్రజ్ఞానేన ప్రజ్ఞానేన ఏనం ఏనం ఆప్నుయాత్. ఆప్నుయాత్. అందరం కలిసి చదువుదాం.
ఓం నా విరతో దుశ్చరితాన్ నా శాంతో నా సమాహితః నా శాంతమానసో వాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్. అవిరతుడు, దుశ్చరితుడు, అశాంతుడు, అలాగే అసమాహితుడు. అవిరతుడు అంటే విషయవాసనల నుంచి విరక్తి కలగనటువంటి వాడు, వెంటే వాటిలో కూరుకుపోవడానికే ఇష్టపడినటువంటి వాడు. దుశ్చరితుడు, చరిత అంత గొప్పగా ఏమి ఉండదు, లేనటువంటి వాడు అన్నమాట. అశాంతుడు, అశాంతస్య కుతః సుఖం, భగవద్గీతలో కూడా వస్తుంది ఇది. మనస్సులో శాంతి లేనటువంటి వాడికి ఎన్ని కోట్లున్నా, ఎంతమంది చుట్టూతా ఉన్నా ఏం సుఖం అనుభవిస్తాడు? ఎటువంటి సుఖము అనుభవించడు. సుఖము అనేటువంటిది శాంతితోటి వస్తుంది. అంతే తప్ప ధనంతోటో, బలగంతోటో, లేక ఇంకా ఇతరమైనటువంటి ఐహికమైనటువంటి వస్తు వ్యాపారాలతోటో ఈ సుఖం అనేటువంటిది వచ్చేది కాదు. అసమాహితుడు, సమాహిత చిత్తం అంటే ఏకాగ్ర చిత్తం అని తీసుకోవచ్చు. అసమాహిత చిత్తం అంటే విక్షేపం చెందినటువంటి చిత్తము, పరిపరి విధాల పరిగెత్తేటువంటిది. అటువంటి చిత్తం కలిగినటువంటి వాడు. నా అశాంతమానసో వా అపి ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయాత్. పాపకర్మల నుంచి నివృత్తుడు కాలేదు, ఇంద్రియాలు శాంతించలేదు, చిత్తము అసమాహితంగా ఉంది, అంటే అశాంతంగా ఉంది. అసమాహిత అంటే అశాంత మానస అని తీసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా. అలాంటి వాళ్ళకి దొరకదు ఆత్మజ్ఞానం అనేటువంటిది. నా ఏనం ఆప్నుయాత్. ఈ ప్రజ్ఞానేన ఏనం, ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది వాళ్ళకి బుద్ధి ద్వారా వాళ్ళ యొక్క జ్ఞానము తెలుసుకోవడానికి సాధ్యం కాదు. వాళ్ళకి సాధ్యం కాదు ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి. దీనికి శాంకర భాష్యం, దీనికి పదచ్ఛేదం. నా అవిరతః దుశ్చరితః నా దుశ్చరితాత్ నా అశాంతః నా అసమాహితః నా శాంతః. దుశ్చరితాత్ నా శాంతః, శాంతుడు కానటువంటి వాడు. నా అసమాహితః నా శాంతమానసో వాపి ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయాత్. వీళ్ళకి రాదు. నా అవిరతః దుశ్చరితః నా అశాంతః నా అసమాహితః నా అశాంతమానసః వా అపి. అంటే ఇది కానివాడు అంటే వీడికి రాదు అని చెప్తున్నాం కదా. అశాంతుడికి రాదు, అసమాహితుడికి రాదు, దుశ్చరితుడికి రాదు, అశాంత మనస్కుడికి రాదు. ఇది దొరకదు. ఇది శాంకర భాష్యం. ఇప్పుడు నా దుశ్చరితాత్, దుశ్చరితుడు అంటే ప్రతిషిద్ధాత్ శృతి స్మృతి అవిహితాత్ పాపకర్మణ అవిరతః. అవిరతుడు అంటే శృతి స్మృతి వాక్యాలలో చెప్పబడినటువంటి వాక్యాలకి విరుద్ధంగా చేసేటువంటి వాడు, పాపకర్మలను చేసేటువంటి వాడు. అనుపరతః నా అపి ఇంద్రియలౌల్యాత్ అశాంతః అనుపరతః. ఇంద్రియలౌల్యంతో కూడుకున్నటువంటి వాడు అశాంతంతో ఉంటాడు. వాళ్ళని చూస్తే గుర్తుపట్టచ్చు. అటు ఇటు పరిగెడుతున్నట్టు ఉంటారు, చంచలంగా కనిపిస్తారు. నా అపి అసమాహితః. అసమాహిత అంటే అనేకాగ్రమనః. మనస్సు పరిగెడుతూ ఉంటుంది, పరిపరి విధాలా పోతుంటుంది. ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయడు, 10 కావాలంటాడు, 10 వెంట పరిగెడుతూ ఉంటుంది. కాసేపు ఇది అంటాడు, కాసేపు అది అంటాడు, ఇంకోటి అంటాడు. దీన్నే విక్షిప్త చిత్త. సమాహిత చిత్త అపి సన్ అంటే సమాహిత చిత్తాన్ని కలిగినప్పటికీ ఇంకొకటి కూడా చెప్తారు. అంటే అసమాహిత చిత్తం అనేటువంటిది చెప్పేశారు, అంటే విక్షిప్త చిత్తం. అంతేకాకుండా సమాహిత చిత్తాన్ని కలిగినప్పటికీ సమాహిత చిత్తోపి సన్ సమాధాన ఫలార్థిత్వాత్ నా అపి అశాంత మానసః. ఫలకాంక్ష ఉండేటువంటి వాడు కూడా ఫలార్థిత్వాత్, అసమాధాన ఫలార్థిత్వాత్ నా అపి అశాంత మానసః అంటే వ్యాపృత చిత్తః. విస్తరించినటువంటి చిత్తము, వ్యాపృత చిత్తము, పరిగెత్తేటువంటి చిత్తము ఇత్యాది. ప్రజ్ఞానేన
అంటే ఇలాంటి వాళ్ళ యొక్క ప్రజ్ఞానంతో బ్రహ్మ విజ్ఞానేన ఏనం ప్రకృతం ఆత్మానం అపి అనుయాత్ తెలుసుకోవటానికి కాదు. యస్తు దుశ్చరితాత్ విరత ఇంద్రియ లౌల్యాత్ చ సమాహిత చిత్త సమాధాన ఫలాత్ అపి ఉపశాంత మానస చ ఆచార్యవాన్ ప్రజ్ఞానేన యథోక్తం ఆత్మానం ప్రాప్నోతి ఇత్యర్థ. అంటే మరి ఎలాంటి వాళ్ళకి దొరుకుతుంది అని అంటే దుశ్చరితాత్ విరత ఇంద్రియ లౌల్యాత్ చ అంటే ఇంద్రియ లోలత్వం నుంచి అలాగే దుశ్చరిత నుంచి విరతుడైనటువంటి వాడు, అలాగే సమాహిత చిత్తుడు, సమాధాన ఫలాత్ అపి అశాంత మానస చ. సరే ఫలాకాంక్ష అయినప్పటికీ కొంత చిత్తచాంచల్యం, కొంచెం చిత్తం అటు ఇటు అశాంతంగా ఉన్నప్పటికీ ఆచార్యవాన్ ప్రజ్ఞానేన ప్రజ్ఞానవంతుడైనటువంటి ఆచార్యుని యొక్క యథోక్తం వారి యొక్క మాట ద్వారా ఆత్మానం ప్రాప్నోతి అంటే ఆచార్యుణ్ణి ఆశ్రయించి వాళ్ళ మాటని పాటిస్తే ప్రజ్ఞానంతో అంటే వీళ్ళ యొక్క పరిశ్రమతోటి విచారణతోటి ఆత్మజ్ఞానాన్ని ప్రాప్నోతి ఇత్యర్థ. ఎందుకని ఆచార్యుల యొక్క ఉపదేశంతో వారి ద్వారా శ్రవణంతో మనస్సమాధానం ఏర్పడుతుంది, చంచలత్వం తగ్గిపోతుంది, పాపకర్మల నుంచి విముఖులవుతారు. అలాంటి వాళ్ళకి శ్రవణం ద్వారా ఆచార్య ఉపదిష్ట మార్గంలో సాధన ద్వారా దీన్ని పొందటం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇంతవరకు 24, రేపు 25 చెప్పుకుంటాము. ద్వితీయవల్లి కూడా సమాప్తమవుతుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.